హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయని వేసుకోవాలి. చిక్కుడుకాయని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి చిక్కుడుకాయ అనేది మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిక్కుడుకాయ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పల్లీ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.